ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగానే అటు సిట్ నివేదికపై ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణలో భాగంగా విస్తృతంగా పర్యటించిన సిట్ నివేదిక సిద్ధం చేసింది. దీనిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేకిస్తోంది. అటు అల్లర్లకు కారణం మీరంటే మీరను పార్టీల మధ్య యుద్ధము కొనసాగుతోంది. ఏపీలో జరిగిన అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం సిట్ ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ సారథ్యంలో ప్రత్యేక బృందాలు 2 రోజుల పాటు తిరుపతి, పల్నాడు, అనంతపురంలో పర్యటించి కీలక సమాచారం రాబట్టాయి. 150 పేజీలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది సిట్. ఇప్పటికే అల్లర్ల వ్యవహారంలో 12 మంది అధికారులపై వేటు వేసిన ఈసీ 4 సివిల్ సర్వీస్ అధికారులపైన చర్యలకు ఆదేశించింది. దీంతో ఇప్పటికే వారిపై అభియోగాలు నమోదు చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా షోకాస్ నోటీసులు ఇచ్చారు ఏపీసీఎస్. అటు సిట్ యాక్షన్, ఇటు ఈసీ రియాక్షన్ అలా ఉంచితే పార్టీల మధ్య ఫిర్యాదుల యుద్ధం కొనసాగుతోంది. ముందస్తు ప్లాన్ లో భాగంగానే తమకు సన్నిహితంగా ఉండే అధికారులు ఉండేలా చేసుకుని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారంటోంది వైసీపీ. టీడీపీ, బీజేపీ పోలీసులను ఉపయోగించి రిగ్గింగ్లకు పాల్పడ్డారంటూ సిట్ అధికారులను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు మంత్రులు. పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి. ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కౌంటర్ ఇచ్చింది టీడీపీ. అధికార పార్టీయే అల్లర్లకు కారణమని సమగ్ర విచారణతో నిజానిజాలు బయటపెట్టాలంటోంది తెలుగుదేశం. ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి, అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వండి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాటిని నిగుదేల్చమని కోరటం జరిగింది. ఎన్నికల అనంతర హింసపై సిట్ పూర్తి స్థాయి విచారణ చేస్తోంది. మరోవైపు టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైన ఆరా తీస్తోంది ఎన్నికల సంఘం. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పార్టీల వాదనలతో ఏకీభవించిన ఈసీ ఇప్పటికే కేంద్ర బలగాలను కొనసాగించాలని నిర్ణయించింది. మరి ఇప్పటికే ఇచ్చిన సిట్ ప్రాథమిక నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయి? కౌంటింగ్ విషయంలో ఏమైనా సూచనలు చేశారా? చూడాలి.